కన్నా పడుకుందాం వస్తావా? నువ్వు వెళ్ళి పడుకో బుజ్జి, ఇంకో ఎపిసోడ్ చూసి చెప్తాను. సర్లే. వాట్సాప్లోని ఇప్పుడు కొత్తగా గ్రూపులు స్టార్ట్ చేయొచ్చంట. మా స్కూల్ వాళ్ళు అందరూ కలిసి గ్రూప్ స్టార్ట్ చేశారు. ఒక్కసారి రిమోట్ ఇవ్వ, నువ్వు ఎలాగో వంటగదిలో ఉన్నావు కదా, స్కోర్ చూసి చెప్తాను. ధోని చిత్తకొట్టేస్తున్నాడంట. నేను ఇక్కడి నుంచి టీవీ చూస్తాను. మొగల్ రేకులు అయ్యే వరకు ఛానల్ మార్చే ప్రసక్తే లేదు. రాజీవ్ గాంధీని దారుణంగా చంపేయారండి. షో ఏముండు, నేనా చింతసిగిరిని ఎండ్రేలు పొద్దున చేసిందే, రాత్రికి చారెట్టాను. వదిని ఎన్నెల్లో ఆడపిల్ల పుస్తకం ఉందా, పోనీ సెక్రటరీ చదివిచ్చేస్తాను. అన్నయ్య కృష్ణ సినిమా రిలీజ్ కదా, మళ్ళీ వెళ్ళారు. నటశేఖర కృష్ణకి దివిసీమలోని ఉప్పుని వచ్చింది కదా, చాలా మంది ఇల్లు కొట్టుకుపోయినాయి. వాళ్ళ కోసం చందాలు వసూలు చేస్తున్నాం, ఎంతో కొంత ఇవ్వండి. జనరంజని శ్రోతలకు నమస్కారం. ఈ రోజు జనరంజని కార్యక్రమాన్ని మరొకసారి ఏమే ఊసిపోవట్లేదు గాని ఓసారి వస్తావేంటి లోనికి? ఇప్పుడా సిగ్గులేదంటే నీకే? ఊరుకో ఎదవ సిగ్గు నువ్వుని. 10 మంది పిల్లలకి అన్నావు సరిపోదా? ఇంకో ఇద్దరిని కానీ అయితే డజన్ మంది అయిపోతారు. అయ్యేది నీకు కదా నాకు. మడిదున్ని మహారాజు అయినోడు, చేయిందుని చెడ్డోడు అయినోడు లేడు. ఉన్న పొలం అంతా పిల్లలకే కదే.